హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరూ సెలియా గురించి అప్డేట్ అడుగుతున్నారండి. సో ఈ సెలియా నుంచి ఒక అప్డేట్ అయితే ఉంది. అదేంటి అంటే, రేపు సాయంత్రం లోపు మనం ఇదివరకు మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్కి ఏదైతే సెలియా టోకెన్స్ని విత్డ్రా పెట్టుకున్నామో ఆ టోకెన్స్ని తిరిగి మళ్ళీ సెలియా మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేకపోతే మీ సెలియా టోకెన్స్ అనేవి ఇన్వాలిడ్ అవుతాయి, పనికిరావు అనేసి సెలియా వాడు ఒక రూల్ అయితే పెట్టాడనమాట. సో అందరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి, లేకపోతే అసలు నాకు ఇంట్రెస్టే లేదు ఈ వీడియో చేయడము. ఎందుకు అంటే, ఆల్రెడీ ఒకసారి సెలియా మైనింగ్ అప్లికేషన్లో ఉన్నటువంటి మన సెలియా టోకెన్స్ని మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోవడానికి ఆల్రెడీ $300 గ్యాస్ ఫీజు అయితే పోయిందనమాట. అంటే గ్యాస్ ఫీజు వాల్యూ ఎంత అండి, దరిదాపు $300 విలువ కలిగినటువంటి బిఎన్బి అయితే కట్ అయిపోయింది. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ నుంచి తిరిగి ఇక్కడికి తీసుకొని రావాలన్నమాట. ఇదే అప్లికేషన్ కంటే ఎక్కడి నుంచి మనం ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ పంపించామో అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఈ సెలియా అప్లికేషన్కి తీసుకొని రావాలి అంటే మళ్ళీ మన గ్యాస్ ఫీజు అనేది కావాలన్నమాట. సో ఇంకొకసారి కూడా మన దగ్గర నుంచి గ్యాస్ ఫీజు వసూలు చేసుకోవడానికి రెడీ అయ్యాడనమాట. అంతకుమించి పెద్ద అప్డేట్ ఏం లేదండి. కాకపోతే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను ఇప్పుడు సెలియా మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్కి వెళ్ళేసి CELIA అనేసి టైప్ చేస్తే మీకు సెలియా ఫినాన్స్ అనేసి ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. అంటే మీరు సెలియా అకౌంట్కి ఏదైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో అదే ఇవ్వండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి రిసీవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత సెలియా టోకెన్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో టచ్ చేయండి. టచ్ చేస్తే BP20 అని వస్తుంది, అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ వ్యాలెట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా మీది డిపాజిట్ అడ్రస్ అనేది జనరేట్ అయిపోయింది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ కాపీ సింబల్ ఉంది చూడండి. ఈ సింబల్ని మీరు టచ్ చేస్తే కాపీ అవుతుందన్నమాట. కాపీ అయిన తర్వాత మినిమైజ్ చేసేసి మీ మెటామాస్క్ ఏదైతే ఉంటుందో మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఎక్కడికి పంపించుకున్నారో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పాస్వర్డ్ లేకపోతే బయోమెట్రిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ ఆప్షన్ ఉంటుందండి. ఈ నెట్వర్క్ ఆప్షన్ మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది BNB చైన్ ఏదైతే ఉందో ఈ BNB చైన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర సెలియా టోకెన్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి లిస్ట్. ఒకవేళ మీ దగ్గర సెలియా టోకెన్ అనేది ఇక్కడ చూపించకపోతే మీరు సెలియా టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేసి గూగుల్లో టైప్ చేస్తే మీకు ఒక కాంట్రాక్ట్ అడ్రస్ వస్తుంది. దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలియా టోకెన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్ దగ్గర టచ్ చేసి పేస్ట్ చేస్తున్నానండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలియా మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఇక్కడ పేస్ట్ అయింది. అయిన తర్వాత ఈ కింద నెక్స్ట్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ మ్యాక్సిమం అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో యూజ్ మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తే 1614 సెలియా టోకెన్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఈ నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు గ్యాస్ ఫీజ్ అనేది అడుగుతుందండి. సో ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సైన్డ్ అని పడింది, సెండింగ్ అని పడిందండి. ఇక్కడ పెండింగ్ కన్ఫర్మ్డ్ అని పడింది. సో నా దగ్గర ఉన్నటువంటి 1614 సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచి సెలియా అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి వెళ్ళినట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో తిరిగి నేను సెలియా అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి బ్యాక్ క్లిక్ చేశాను. ఇప్పుడు మామూలుగా నా దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ అని 45.84 సెలియా టోకెన్స్ ఉన్నాయి. ఇంకోసారి బ్యాక్ క్లిక్ చేశాను. తర్వాత రీఫ్రెష్ చేస్తున్నానండి. రిఫ్రెష్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సెలియా టోకెన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి అప్లికేషన్లోకి వచ్చాయన్నమాట.
సో ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ వచ్చాయా లేదా అనేది అర్థం కాకపోతే ఇక్కడ హిస్టరీ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 1614 సెలియా టోకెన్స్ మీరు డిపాజిట్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. సెలియా కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెటామాస్క్ నుంచి లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఇక్కడికి తిరిగి మనం డిపాజిట్ చేసుకునే విధానం. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.